హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటి అంటే సంకల్ప బలం. ఈ సంకల్ప బలం అనేది 7th క్లాస్ సిబిఎస్ఈ సిలబస్లో. సో తెలుగు లెసన్లో మనం సంకల్ప బలం లెసన్ కోసం అయితే తెలుసుకుందాం. తిట్టిబము అనేది ఒక చిన్న పక్షి. దాన్ని లకుముకి పిట్ట అని కూడా అంటారు. ఈ ఆడపక్షి ఒకసారి సముద్రం ఒడ్డున గుడ్లు పెట్టి మేత కోసం వెళ్ళింది. అది తిరిగి వచ్చే చూసేసరికి దాని గుడ్లు అక్కడ కనిపించలేదు. సముద్రపు కెరటాలు ఆ గుడ్లను సముద్రంలోకి ఈడ్చుకొని పోయాయి. గుడ్లు కనిపించకపోవడంతో ఆ పక్షి చాలా బాధపడింది. అయ్యో, నా బిడ్డలను ఈ పాడు సముద్రం అపహరించుకుని పోయిందే అని తలుచుకుంటూ ఆ చిన్న పక్షి రోదించింది. ఏడుపు ఆపి ఆలోచించింది. పక్షి మనసులో ఒక ఆలోచన మెరుపులాగా మెరిసింది. వెంటనే కార్యాచరణకు దిగింది. సముద్రపు ఒడ్డుకు పోయి తన ముక్కుతో ఒక సముద్రపు నీటి బొట్టును పీల్చి దూరంగా ఎగిరిపోయి ఒక చోట ఉమ్మివేసింది. మళ్ళీ సముద్రం వద్దకు వచ్చి ఇంకొక బొట్టును పీల్చి దూరంగా పోయి ఉమ్మివేయసాగింది. ఈ విధంగా అది విశ్రాంతి లేకుండా ఆ నీటిని ఉమ్మివేసే పనిలో నిమగ్నమయ్యింది. ఆ సముద్ర జలాన్నంతా పీల్చివేస్తే తన గుడ్లు బయటపడతాయనుకుంటుంది. తిట్టిపక్షి చేస్తున్న పనిని తోటి పక్షుల హేళన చేశాయి. సముద్రాన్ని తోడివేయడం నీ వల్ల అవుతుందా అని ఎగతాళిగా మాట్లాడాయి. మరికొన్ని దాని కష్టం చూడలేక దాని సాయం చేశాయి. మొత్తానికి తిట్టిబా పక్షులని కలిసి సముద్రంలోని నీటిని పీల్చడం, బయట వదిలివేయడం, ఆ పక్షులన్నీ కలిసి రోజుల తరబడి చేస్తున్న ఈ పనిని చూసి చలించిపోయిన సముద్రుడు విషయం ఏమిటని వాటిని అడిగాడు. తన గుడ్లని సముద్రంలోకి కెరటాలు ఈడ్చుకుని పోయిన విషయాన్ని తిట్టిబా పక్షి సముద్రుడితో మొరపెట్టుకుంది. ఆ పక్షుల పట్టుదల, సంకల్పాన్ని, సంతానం పట్ల ప్రేమను చూసి సముద్రుని మనస్సు కరిగిపోయింది. తన గర్భంలోకి జారిపోయిన గుడ్లను వెతికి తెచ్చి తిట్టిబా పక్షికి అప్పగించాడు. పని చిన్నదా పెద్దదా, అవుతుందా కాదా అనేది కాదు, ముందు ఆ పని పట్ల మనం చూపే చిత్తశుద్ధి, పట్టుదల, ఎలా ఉండాలనే సంకల్పాన్ని, తల్లికి బిడ్డల పట్ల ఉంటే వాత్సల్యాన్ని ఈ చిన్న కథ మనకు అందిస్తుంది. సో మనం ఈ టిట్టుబాము పక్షి కోసం మనం తెలుసుకున్నట్టయితే మనం ఎంత చిన్న పని అవ్వచ్చు, పెద్ద పని అవ్వచ్చు. సో ఆ చిన్న పని అయినా పెద్ద పని అయినా సరే మనం దృఢంగా మన మనసులో సంకల్ప బలం అనేది ఉండాలి. నేను ఏదైనా చేయగలను, మనకి ఎవరు హెల్ప్ అనేది అవసరం లేదు అని కూడా కాదు, అవసరం ఉంటుందని కూడా కాదు. వాళ్ళ హెల్ప్ అవసరమైనా మన సైడ్ నుంచి మనము చేయాలి. వాళ్ళ హెల్ప్ అవసరం లేకపోయినా సరే మనది మనం చేసుకోవాలి. సో ఎవరో పక్క నుంచి ఒకటి ఏదో అంటున్నారని కాకుండా మనకి మనం ఎప్పుడైతే చేసుకుంటామో, మనకి మనం ఎప్పుడైతే సంకల్ప బలం ఉంటుందో మన మనసులో మనం చేయగలమని ఆ రోజు మనకంటూ ఒక తృప్తిని ఏదో ఒక రూపంలో, అంటే పక్క వాళ్ళైనా చేసి ఇవ్వచ్చు, లేదా మనం అనుకునేది మనం చేయగలిగేటట్టయినా మనం ఉంటాం. సో ఏదైనా సరే ఈ కథ నుంచి మనం సంకల్ప బలం అనేది ఉంటే మనం ఏదైనా సాధించగలం అనే స్టోరీ నుంచి మనం మంచి నీతి అనేది తెలుసుకున్నాం.